హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి వంకాయలు నిగనిగలాడే మరి ఓ లావైతే కాదండోయ్! చిన్న చిన్న వంకాయలే. నా చెట్లకి ఉన్న బలంతోటి చిన్న చిన్న కాయలైతే కాసినాయన్నమాట. ఈ కాయలన్నీ కూడా నేనైతే 4, 5 రకాలైతే వేశాను కాబట్టి అడపాదడపా వచ్చిన మొత్తం కాయలన్నీ కలిపి ఒక అరకిలో కాయలైతే వచ్చినాయండి. మీ దగ్గర చిన్న సైజు వంకాయలే. మరీ లావుగా, బారుగా ఉంటే బాగోదు గానీ, చిన్న సైజు నేనిప్పుడు చూపిస్తానండి. ఆ సైజు వంకాయలు మీకు ఫ్రెష్‌గా ఎప్పుడైనా దొరికితే మాత్రం ఆవకాయ పచ్చడి పెట్టి చూడండి. నేను చెప్పిన విధంగా అసలు ఎంత బావుంటదంటే, తిన్న ప్రతి ఒక్కరు కూడా ఆహా! గుత్తి వంకాయ కర్రీ అన్నా, గుత్తి వంకాయ ఫ్రై అన్నా కూడా చాలా ఇష్టంగా తింటారండి మసాలా పెట్టి. అలాగే ఈ ఆవకాయని కూడా అంతే ఇష్టంగా తింటారు. ఒక్కసారైతే ట్రై చేయండి. నేనైతే మన కుండీల్లోనూ, నేల మీద వేసిన వంకాయ చెట్లకున్న ఈ కాయలన్నీ కూడా ఇలా అయితే కోసేసుకున్నానండి. చూసారు కదా! ఎన్ని రకాల వంకాయలోనండి. అయితే ఓ లావుగాన, మరి ఓ పెద్ద బారుగాన ఎదిగిపోవండి. ఎందుకంటే ఇక్కడ పెద్ద బలమైతే ఉండదు నా మొక్కలకి. నేను ఓ ఎరువులైతే ఎయనండి అసలు. కిచెన్ వేస్ట్ తప్ప. ఇంకా అందుకు సర్లే చిన్న చిన్న వంకాయలే చాలులే అన్నట్టుగా ఒక్కోసారి కలుపు కూరల్లోనూ, లేదంటే ఏదైనా రోటి పచ్చడిలోనూ ఏసేసుకునేదాన్ని. అలాంటిది ఈసారి ఇన్ని వంకాయలు చూడగానే ఆవకాయ పచ్చడి పెట్టాలనిపించిందండి. అసలు ఎంత సింపుల్‌గా ఉంటదో మీకిప్పుడు చూపిస్తాను రండి. ఇవన్నీ కూడా నీట్‌గా కడిగేసుకున్న తర్వాత ఆరబెట్టనివ్వండి. చెమ్మనేది ఏమి ఉండొద్దు. అలాగే నేనిప్పుడు దీనికి మసాలా పొడైతే చూపిస్తాను రండి. ఇదిగోండి ఇది టీ స్పూన్ అండి. ఒక టీ స్పూన్ తో మనకి కొలత మీకు తెలిసిపోద్ది కదా! ఈజీగా అని చెప్పేసి ఈ టీ స్పూన్ తోటి ఒక టీ స్పూన్ అంతా ఆవాలు, అర టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర, ఒక అర టేబుల్ స్పూన్ అంత మెంతులు, అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులండి. ఇవన్నింటితో పాటు అసలైన సీక్రెట్ మసాలా ఏంటనుకున్నారు? మనకి హోల్ గరం మసాలాలుంటాయి కదా! బిర్యానీకి వేసే మసాలాలు సాజీరా, జాజి పువ్వు, లవంగ, ఇలాచి, పట్ట ఇవుంటాయి కదా! అవనేది కొంచెం కొద్ది కొద్దిగా కలిపి అన్నీ ఒకసారే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసేసుకున్నానండి. అయితే ఇవన్నీ కూడా చక్కగా ఇలాగా దోరగా వేగనివ్వాలమాట. ఇప్పుడు వీటిల్ని చక్కగా చల్లారనిద్దాము. మిక్సీ పట్టుకుందాము దీన్ని. అలాగే ఇప్పుడు ఫ్రెష్‌గా చక్కగా కడిగి పెట్టుకున్న ఈ వంకాయలనేంటంటే, ఇలాగ కాస్త ముచ్చుకు తీసేసి మనకి గుత్తొంకాయకి ఎలాగైతే కోస్తామో, అలాగే ఘాటు పెట్టుకోవాలండి. వీటిలికి ఏదైనా పుచ్చు గట్టా ఉందేమో అని చూసుకుంటూ చక్కగా మనం కాయలన్నింటినీ కూడా ఇలా ఘాటు పెట్టుకొని నీటిలో వేస్తాం కదా! నీటిలో వేయొద్దు. ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇందులో ఎటువంటి పుచ్చులు లేకుండా చూసుకుంటున్నాం కదా! అయితే ఈ వంకాయలు నా దగ్గర ఎన్ని రకాలున్నాయో ఒక్కో రకానికి మీకు ఊరికనే ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇవే వంకాయలు ఓ గుత్తులు గుత్తులుగా కాసి లావుగా, బారుగా ఎదిగితే ఎంత బావుంటాయో కదండీ! కానీ అంత అదృష్టం అయితే లేదు. కానీ ఏదైనా ఆర్గానిక్ లాగా చిన్నగా నేచురల్‌గా పెంచుకుంటున్నాం కదా! అదో సంతోషం మాట. ఇదిగోండి అలా ఘాటు పెట్టుకున్న ఈ వంకాయల్ని నూనె వేడెక్కిన తర్వాత అందులో మనం 80% 100% కాదు 80% మనకు వంకాయల్ని చక్కగా వేయించుకోవాలండి. సిమ్‌లో పెట్టి నిదానంగా ఈ ఆయిల్‌లో వేయించుకోవాలమాట. అలాగే ఆవకాయ కదా! కాస్త అక్కడక్కడ తగులుతుంటే పచ్చిమిరపకాయలు బావుంటాయని చెప్పేసి కొన్ని కాయల్ని కాస్త లైట్‌గా అలా ఘాటు పెట్టి పెట్టినట్టుగా పెట్టి అంటే పేలకుండా ఉండడం కోసం వాటిల్ని కూడా ఇలాగా నూనెలో వేయించేసుకోవాలండి. అయితే వీటిల్ని మధ్యలో మూత పెట్టాలమాట. ఎందుకంటే మూత పెట్టి తీసి కలుపుతూ ఉంటే లోపల వంకాయ అంతా కూడా ఉడుకుతుంది. దాని తర్వాత ఈ నూనెలో పైనంతా కూడా వేగుతుందమాట. అయితే 80% అని ఎందుకంటున్నానంటే 20% పచ్చిదనం అనేది ఉంటే క్రంచీగా ఉండి తర్వాత మనకి ఊరే కొద్దీ కూడా వంకాయ పర్ఫెక్ట్‌గా చక్కగా బావుంటుందండి. ముందే మొత్తం వేగిపోయినట్టుగా చేసేసామంటే తేవుడయిపోతదమాట. అందుకని చెప్పేసి. ఇలాగా ఆ కాయలన్నింటిని కూడా వేయించుకున్నాక ఒక దాంట్లో తీసేసుకొని, ఇప్పుడు ఇందులో నేను కరివేపాకండి. పచ్చి కరివేపాకు కొంచెం వేసుకొని, అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, కాస్త అలాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, మీ దగ్గర చింతపండు గుజ్జు
చక్కగా తీసుకొని వాటిని కూడా ఇందులో వేసి ఉడకబెట్టుకోండి. నా దగ్గర అయితే ఇలాగ ఇది మామిడికాయ అండి. మామిడికాయని ఎండాకాలంలో ఉడకబెట్టి పచ్చిది ఉంటది కదా! దాన్ని కాస్త ఇలా దగ్గరగా అయిన తర్వాత తీసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి, దాన్ని కూడా మనం ఇలాగ పులుపు కూరల్లో గానీ, పచ్చళ్ళలో గానీ, నిలవ పచ్చడికి వాడుకోవటానికి కూడా చాలా బావుంటదన్నమాట. ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులెండి అది. ఇలా నేను పచ్చి మామిడికాయ పుల్లగా ఉంటది కదా! ఆ పేస్ట్‌ని ఉడకబెట్టుకున్న గుజ్జుని వేసేసుకున్నానండి. అలాగే ఇదిగోండి ఇందులో నేను కారం మనకి స్పైసీకి సరిపడా కారం వేసేసుకుంటున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్‌లంత కారం అయితే వేశానండి. అంటే మనకిప్పుడు మసాలా దినుసుల కారం కూడా ఉంటుంది కదా! దాన్ని బట్టి వేసుకోవచ్చు. మీరింకా స్పైసీగా తినగలిగితే గనుక ఇంకా వేసుకోవచ్చండి. ఇంకా అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్టు. ఇవన్నీ కూడా నూనెలో సిమ్‌లోనే అలా చక్కగా బాగా వేగితే మంచి రంగయితే వస్తదండి పచ్చడికి. ఆ పచ్చి వాసనంతా పోతుంది కదా! ఇప్పుడు ఇందులో నేను మసాలా పొడి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఉన్నది కదా! అదైతే వేసేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ అండి. చాలా చాలా బావున్నది. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అందులో నేను మామిడికాయ గుజ్జు వేశాను కదా! ఆ ఫ్లేవరో ఏంటో గాని అసలు భలే ఉంది. చింతపండు గుజ్జు కూడా మీరు వేసుకొని ఇలాగే ఉడికించుకొని దగ్గరగా వేసుకోవచ్చండి. ఇది లేని వాళ్ళైతే. ఇంకొంచెం ఆయిల్ అయితే వేశాను. మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఈ మసాలా అంతా కూడా పీల్చేసింది కాబట్టి ఇలాగా చక్కగా పల్చగా అయింది కదా! ఇప్పుడు గ్రేవీ అంతా కూడాను ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, ఈ వంకాయలు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. అంతేనండి. చక్కగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా మళ్ళీ వీటిని ఉడికించాలి అలా ఏమీ లేదండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని ఒక రోజంతా కాదనుకోండి కనీసం హాఫ్ డే అయినా సరే దాన్ని అలా పక్కన పెట్టేసామంటే చక్కగా పీల్చేసుకుంటదన్నమాట. అలా తయారైన ఆవకాయ పచ్చడి. చూడండి ఎంత బావున్నదో. చాలా బావుందండి. నిల్వ కూడా ఉంటుంది. మనం ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయనండి. ఎందుకంటే దీన్ని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నానండి. కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. అదే మనం బయట ఉంచుకుంటే గనక మునగాక నూనె వేసుకోవాలండి. లేదంటే బూదొస్తది. ఎక్కువ రోజులైతే అవసరం లేదు. ఒక 3 డేస్ ఉంచుకున్న తర్వాత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి ఉడికినాయి కాబట్టి ఈ వంకాయలు ఎక్కువగా ఊరిపోవాల్సిన పనైతే ఏమీ లేదు. ఇన్‌స్టంట్‌గా ఎప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు పెట్టేసుకోవచ్చండి. క్యాలీఫ్లవరు, చిక్కుడుకాయలు, ములక్కాడ ఇలా వంకాయలతోటి మనకి పచ్చడి క్రేవింగ్స్ ఎక్కువున్న వాళ్ళు రొటీన్‌గా తినే ఆవకాయ పచ్చళ్ళు మాగాయి, ఆవకాయి, టమాటా పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఇలాంటిది వాటితో పాటు అప్పుడప్పుడు చక్కగా వీలైతే గనక ఫ్రెష్‌గా ఉండే ఇలా వంకాయలతోటి చక్కగా పెట్టుకొని చూడండి. అసలెంత బావుంటదో. సరే అయితే ఇంకా నేనైతే అన్నంలో టేస్ట్ చూసానండి. గుత్తి వంకాయ పచ్చడి భలే ఉందండి. మామూలుగా గుత్తి వంకాయతోటి బాగా మసాలా పెట్టిన కర్రీని అలా కలుపుకొని తింటుంటే ఎంత క్రేవింగ్స్ వస్తాయో అంతకన్నా ఎక్కువండి. ఎందుకంటే ఈ పుల్లగా, కారం కారంగా వంకాయ ఫ్లేవర్‌తో ఉన్న పచ్చడి అమోఘమండి. నేను తినటమే కాదు మా పిల్లలకైతే "ఏ ఏముందిలేమ్మా వంకాయ పచ్చడి ఏంటమ్మా" అని అన్నారు కానీ అసలు వాళ్ళు తిన్న తర్వాత అసలు వదిలిపెట్టలేదు. అంత బావుంది. ట్రై చేయండే మరి. ఉంటానండి మరి.